భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాను కేబినెట్ పదవి నుంచి తొలగించాలని పలువురు ప్రజా సంఘ నేతలు డిమాండ్ చేశారు. ద్రాక్షారామంలో దళిత ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘ నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బహుజన మైనారిటీ వర్గాల ఆశాజ్యోతి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. అంబేద్కర్ ను అవమానించడం అంటే దేశ ప్రజలను అవమానించడమే అని మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు, ఐఎఫ్టియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 17వ తారీఖున పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానించినట్టు మాట్లాడుతూ మేము జీర్ణించుకోలేకపోతున్నాం. దీన్ని ఖండిస్తున్నాం. భారతదేశ ప్రజల తరఫున మేము ఏం చెప్తున్నాం, అంబేద్కర్ గారు ఈ రోజున ఏదైతే దళితులు ఉన్నారో అందరినీ ఆయన ఏ విధంగా అయితే ఆయన హక్కులను కాపాడారో, అదేవిధంగా మహిళలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ రోజున ఉద్యోగాలు చేసుకున్న మహిళల హక్కులు కానీ, సామాన్య ప్రజలు, దళిత ప్రజలు, పీడిత ప్రజల తరఫున అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి వాళ్ళందరినీ పైకి తీసుకొస్తున్నారు. దీంతో ఈ అమిత్ షా ఓర్వలేక ఏదైతే బడా పెట్టుబడిదారులకు కమ్ము కాస్తున్న ఈ యొక్క అమిత్ షా గారు, అదేవిధంగా ఏదైతే కొన్ని కులాలకి అండగా ఉన్న ఈ అమిత్ షా గారు ఏదైతే కింద నుంచి ఉన్న కులాలని పైకి తీసుకొచ్చారన్న అక్కసతో ఈ యొక్క దాడి చేస్తున్నారన్నది మాకు అనుభవంలో చెప్తున్నాం. ఏదైతే పార్లమెంట్ లో చెప్పారో అమిత్ షా గారు దాన్ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఏదైతే భారతదేశ ప్రజలందరూ కూడా అతను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణ కోరాలని చెప్పని, క్షమాపణ కోరకపోతే అతను వెంటనే కూడా ఏదైతే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడో ఈ యొక్క మంత్రి పదవి ఎన్ని తొలగించాలని చెప్పని మేము కేవీఎంఎస్గా సిఐటిగా ఖండిస్తున్నాం. 17వ తేదీన లోక్సభలో భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన పీడిత ప్రజల నాయకుడు, ఆదివాసులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన అంబేద్కర్ని ఉద్దేశించి అమిత్ షా అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ, అంటే ఆయన అంబేద్కర్ ఆయన ఒక ప్యాషన్ అయిపోయింది. అది కాకుండా అంబేద్కర్ కాకుండా దేవుణ్ణి జపిస్తే 7 స్వర్గాల్లో మనం పుణ్యం దక్కుతుందనే ఉద్దేశంతో అమిత్ షా మరి మాట్లాడడం, ఈ దేశంలో దళిత ఆదివాసులందరినీ కూడా కించపరచడం, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రాసి ఈ రోజున అనేక మంది హక్కుల కోసం మహాత్ముడు అంబేద్కర్ ఎన్నో కష్టాలు పడి ఈ రాజ్యాంగాన్ని రాశాడు. ఆ రాజ్యాంగం ద్వారా ఎన్నికైన అమిత్ షా ఒక మతోన్మాది, మనువాద, మరి బ్రాహ్మణ ఆధిపత్య వర్గానికి చెందిన మరి అమిత్ షా ఏ విధంగా మాట్లాడడం ప్రజా సంఘాలు మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఆయన తక్షణమే దళిత ప్రజలందరికీ క్షమాపణ చెప్పారా, అదేవిధంగా అమిత్ షాను తమ పదవి నుంచి బీజేపీ తొలగించారా, పార్లమెంట్ నుంచి కూడా నిన్నే సస్పెండ్ చేయాలని దళిత ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన ఉద్యమం చేస్తామని ఈ దేశ ప్రధానమంత్రికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాజ్యాంగం మరి ప్రకటించిన హక్కులన్నీ కూడా ఈ ప్రభుత్వం మనువాద ప్రభుత్వాలు కాలు రాస్తున్నాయి. రిజర్వేషన్కి వ్యతిరేకంగా, అదేవిధంగా హక్కులకి వ్యతిరేకంగా, దళితులకు హక్కులకి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలంతో పోరాటం చేయాలని మేము డిమాండ్